చివరికి జగన్ రెడ్డికే ఎదురు తంతుంది. ఆ అన్న వదిలిన బాణం అన్న చేతిలో జారి అన్నకే గుచ్చుకుంటుంది. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. మనతో పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బిఎన్ గారు. ఏంటి సార్, షర్మిల గారి రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తారా? కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు, బహుశా పిసిసి అధ్యక్షురాలుగా నియామకం అయ్యేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. బిఎన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ సార్. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా లేకపోతే ఇంకొకరు ఇంకో పార్టీలోకి వస్తారా అనేది జనరల్ గా ఎవరైనా ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే పార్టీ నచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈ రెండింటికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాన్ని ఆశించి వెళ్తుందా, లేకపోతే ప్రత్యర్థుల్ని ఎదుర్కోవటం కోసం వెళ్తుందా అనేది షర్మిల గారు భవిష్యత్తులో తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. షర్మిల గారు ప్రత్యర్థి జనరల్ గా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీలు చేరే వాళ్ళు కానీ ఒక సిద్ధాంతాల కోసం చేరతారు, లేకపోతే ఒక లక్ష్యం కోసం చేరతారు. ఇక్కడ షర్మిల గారు సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుందా, లేకపోతే ప్రయోజనం కోసం వెళ్తుందా, పగ తీర్చుకోవడం కోసం వెళ్తుంది అనేది కూడా భవిష్యత్తులో తేవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అన్న మీద విమర్శలు చేయాలి కదా, మరి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తేనే కదా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతానే కదా ప్రజలు నమ్మేది. నేను అదే అనబోతున్నా. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైనటువంటి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని సిద్ధాంతాలు, అది ఆ సిద్ధాంతం మంచిదా చెడుదా అనేది పక్కన పెడితే కొన్ని సిద్ధాంతాల ప్రకారం ముందుకెళ్లేటువంటి పార్టీ, దానికి చరిత్ర ఉంది. అది దేశాన్ని రాష్ట్రాన్ని నిర్మించుకుంటా ముందుకెళ్ళినటువంటి పార్టీ. ఆ పార్టీ ముఖ్యమంత్రులు నియమించడానికి కూడా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకో, నిజాయితీగా నిలబడినటువంటి వాళ్ళకో, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళకో, నమ్మకమైనటువంటి వాళ్ళకో ఇచ్చుకుంటా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. శాంతి ప్రసాద్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులుగా చాలా మంది చేశారు. చెన్నారెడ్డి చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేశారు, లేకపోతే నేత్రమల్లి జనార్దన్ రెడ్డి చేశారు, చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. లేకపోతే చాలా కాలం వెయిట్ చేసినటువంటి రోసయ్య గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ముఖ్యమంత్రులు పెట్టుకుంటుంది, లేకపోతే ముఖ్యమంత్రులు తీసేస్తుంది. అది మంచిదా చెడుదా అనేది ఇంకొక చర్చ. రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి అవటం ద్వారా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రయోజనం. ఇందాక ఆయన శాంతి ప్రసాద్ గారు చెప్పిన వాల్యుబుల్ డైలాగ్ అదే. రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ఏదో పెద్ద ప్రయోజనం పొందినట్టుగా మొత్తం ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఓకే, ఏదో కారణాలతోటి రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు. రాజశేఖర్ రెడ్డి గారు మరణం తర్వాత కూడా ఆ మరణంలో ఉన్నటువంటి మర్మాలని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంతో అనుసంధానిస్తే ఎవరు చంపారు అనేది కూడా కొన్ని విషయాలు బయటపడ్డటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేయమన్నారు, నువ్వు కొంతకాలం పనిచేసిన తర్వాత ముఖ్యమంత్రి ఇస్తామన్నారు. అది జీర్ణించుకోలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కోసమే ప్రేతాశతోటి ఆయన పార్టీలోంచి బయటకు వచ్చాడు, ఆ పార్టీని తిట్టాడు. ఏ పార్టీ అయితే తిండి పెట్టిందో, ఏ పార్టీ అయితే గౌరవం ఇచ్చిందో, ఏ పార్టీ అయితే సంపాదన ఇచ్చిందో, ఏ పార్టీ అయితే తండ్రిని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళిందో ఆ పార్టీ మీదే విపరీతమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి మాటలు చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు, ప్రజల్లోకి వచ్చాడు, ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రోజు వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు. ఈ అన్నా చెల్లెలు ఒకే రకమైనటువంటి భావస్వారూప్యతతోటి ఉండాలని జనరల్ గా ఎవరైనా కోరుకుంటారు. లేదు, అన్నా చెల్లెలు విడిపోతారు కూడా, ఒక చేతికున్నటువంటి ఏళ్ళు సమానంగా ఉండవు కాబట్టి విడిపోవచ్చు కూడా. కానీ వీళ్ళు కాంగ్రెస్ మీద విషయాన్ని ఎల్లగక్కేటప్పుడు ఒకే విధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు కూడా ఒకే విధంగా ఉన్నారు. తెలంగాణకి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఈయన కావాలనుకున్నప్పుడు కూడా వీళ్ళ యొక్క ఎత్తుగడలు వ్యూహాలు ఉన్నాయని చెప్పేసి జనం అనుకున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఆశయాలకు అనుకూలంగా షర్మిల పనిచేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ లోకి జగన్మోహన్ రెడ్డి పంపించాడా? కాంగ్రెస్ ఆశయాల కోసం పనిచేస్తే కాంగ్రెస్ ని తన ప్రతిష్టను దెబ్బతీసి, కాంగ్రెస్ ని అధికారంలోకి రాకుండా చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా
ధ్వంసానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు బాణాన్ని ఎక్కువ పెడతావా లేదా? అందుకనే కదా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం అనే మాటను కూడా మళ్ళీ ప్రస్తావించారు కదా. నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే చాలా ఇతర దేశాల్లో ఉన్నట్టుగా అధ్యక్ష ఎన్నికలు మనకు లేవు. అనేక రాష్ట్రాల్లో పార్లమెంటు సభ్యులుగా ఎక్కువ మంది గెలిస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. దానిలో భాగంగా కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్లమెంటు సభ్యులు రావాలి. ఈ పార్లమెంటు సభ్యులు రావాలంటే ఈ పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకోవడం కోసం షర్మిల పనిచేయాలి. షర్మిల పనిచేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎక్కువ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెట్టదా లేదా, మాట్లాడుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేల్చుకోవాల్సినటువంటి అంశాలు. కానీ వీళ్ళు సందర్భాన్ని బట్టి మాట్లాడతాం అనే దానికి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఈ రోజుతోటి చర్చ అవదు. ఇదే షర్మిల నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డని, రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి అన్యాయం చేసింది. ఇదే రాజశేఖర్ రెడ్డి గారు కనుక బతికి ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పోకారా ఊస్తాడు అని మాట్లాడింది. నా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. ఇంకా చాలా మంది డిబేట్ పెడతారు కదా, మనం చూద్దాం. ఈ రోజు కాంగ్రెస్ ఉమ్మేస్తారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద అని మాట్లాడింది. ఈ రోజు కాంగ్రెస్ చాలా గొప్పదే. అంటే వీళ్ళకి ఇప్పుడు చెప్పాలంటే వీళ్ళకి వ్యక్తిత్వాలు గాని సిద్ధాంతాలు గాని లేకపోతే ఆ పార్టీలో నిలబడ్డప్పుడు ఆ పార్టీని గాని ఉండదు. పార్టీలో ఉంటే పార్టీ ప్రయోజనం చేసేంత కాలం ఉంటారు. ఆ పార్టీ కనుక మీరు ఇట్లా కాదు ఇట్లా వెళ్ళండి అంటే అవసరమైతే పార్టీ మీద తిరగమలుతారు. తండ్రితోటి ఉన్నప్పుడు తండ్రి చెప్పినట్టు విన్నట్టుగా ఉంటారు. ఆ తండ్రి వీళ్ళ ఆశయాలకి అడ్డొస్తే తండ్రిని కూడా లేపేస్తారు. బాబాయి ముఖ్యమంత్రిగా అవకాశం ఇతను కనుక తొక్కేస్తే ముఖ్యమంత్రిగా అవకాశం దొరికిందనుకుంటే బాబాయిని నెట్టేస్తారు. లేదు ఈ చెల్లె ఈ అధికారంలో భాగస్వామి కోరుకునిద్ది అనుకుంటే చెల్లిని నెట్టేస్తారు. ఈ తల్లే ఈ పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉంది, పార్టీ గౌరవం దెబ్బతింటుందో లేకపోతే నాకు ఎప్పుడైనా ఆటంకం అనుకుందా అనుకుంటే తల్లిని కూడా నెట్టేస్తారు. అంటే కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా కుటుంబాన్ని హత్య చేసేటువంటి సాంప్రదాయం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్నట్టు చాలా స్పష్టమైనటువంటి ఆధారం. ఏదో నేను చరిత్ర చెప్పట్లా, చాలా చరిత్ర మన శాంతి మీలాగా మామూలు చంపటం ఎవరు చేయలేదు బాబు. తీసుకొచ్చి పిల్లనిచ్చిన. కానీ సాంబశివరావు గారు అంటే వారు అనేది ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సహజసిద్ధ మరణమే. ఎన్టీ రామారావు గారిని ఎవరో కూడా చంపిన పరిస్థితి కాదు. కానీ వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళ మరణం అది హత్య. సాక్ష్యాలు ఆధారాలతోటి ఇదే రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరు చంపారో చెప్పమనండి. నేను చెప్పలా, మీరే కదా మీరే చంపారు, మీరు చంపారని మేము అంటున్నావా? తెలుగుదేశం బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తా. ఒకవేళ రామారావు హత్య అయితే ఆ హత్య చేసింది లక్ష్మీపార్వతి అవుతుంది. ఎందుకంటే వాళ్ళతో అక్కడ సహజంగా చేస్తున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? లక్ష్మీపార్వతి కాదు, హత్య ఆయన చచ్చిపోవడానికి కారణం, హత్య చేయడానికి కాదు. సరే సాంబశివరావు గారు దయచేసి ఆగండి. సాంబశివరావు గారు ఆగండి ప్లీజ్. 50 ఏళ్ల చరిత్ర పుస్తకాల్లో నేను చదువుకొని చెప్పట్లేదు. నేను మన కళ్ళ ముందు జరిగినటువంటి విషయాలు చెబుతున్నా. రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరు చంపారయ్యా అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే రిలయన్స్ వాళ్ళు చంపారు అని. అవును, నిన్న దాకా అంటే ఆ మాట అంది ఇప్పుడు కూడా యూట్యూబ్ లో ఉంటది. నాకు తెలిసి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణ చేశారు. అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టయితే ఆధారాలు లేనట్లున్నాయి. బ్రహ్మనాయుడు గారు మీకు మీరు మీడియా ఒక మాట చెప్పాలండి. తెలుగుదేశం ప్రతినిధి చెప్తాను. కరుణాకర్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పెట్రోల్ చెప్పేదండి. పెట్రోల్ షేర్ కోసం సాంబశివరావు గారు చెబుతున్నారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు చెబుతారు సాంబశివరావు గారు. నేను చెప్పేదేనండి,
ఏంటంటే ఆయన చెప్పినప్పుడు నేను రాష్ట్రానికి వాటా కావాలి. సాంబశివరావు గారు దయచేసి ఆగండి ఏదైతే రిలయన్స్ మీద ఆరోపణలు చేశారన్నమాట వాస్తవం. ఆరోపణలు చేశారన్నమాట వాస్తవం. కొన్ని ప్రాంతాల్లో రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేసిన మాట వాస్తవం. కొన్ని ప్రాంతాలలో రిలయన్స్ సంస్థలు ధ్వంసం చేసిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ధ్వంసం చేశారు, కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నిన్నటి దాకా తిట్టారు, ఇవాళ కాంగ్రెస్ తిట్టవచ్చు. నేనేమంటున్నానంటే షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ మీరు యాంకరింగ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అవగాహన చేసుకోండి. సాంబశివరావు గారు ఒకవేళ మీకు అవగాహన లేనటువంటి సబ్జెక్ట్ మీద రిలయన్స్ సంస్థల మీద దాడులు జరిగినటువంటి మాట వాస్తవం. రిలయన్స్ సంస్థల మీద దాడులు జరిగినాయి. భూమన కరుణాకర్ రెడ్డి గారు రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేశాడు. నేను చెప్పేది తప్పైతే నా మీద మీరు లీగల్ గానే యాక్షన్ తీసుకోవచ్చు. ఆగండి సాంబశివరావు గారు, సాంబశివరావు గారు మీ మీద మీ పార్టీ మీద ఆరోపణలు చేసే అవసరం నాకు లేదు. అప్పట్లో రిలయన్స్ వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. రిలయన్స్ సంస్థలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొన్ని ప్రదేశాల్లో ధ్వంసం చేసిన మాట వాస్తవం. ఇది రికార్డెడ్. దీన్ని మీరు మార్చారు, నేను మార్చలేరు. ఇప్పుడు నేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారని చెప్పలేదు. సాంబశివరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేశారని నేను చెప్పలేదు. రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంటున్నా. రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంటున్నా. మీరు తప్పుదో పట్టించి మాకండి. సాంబశివరావు గారు మీరు తప్పుదో పట్టించి మా మీద నిందలే మాకండి. ఒక్క నిమిషం ఆగండి, సాంబశివరావు గారు మధ్యలో మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. మేమేం జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు. ఆయన వచ్చి కర్ర రాడ్డు తీసుకొని రిలయన్స్ వాళ్ళని బాగా పగలగొట్టాడు ఒక సంస్థలు అంటలా. రాజశేఖర రెడ్డి గారు అభిమానులు చేశారంటున్నాం. వారి అభిమానులు ఆగ్రహావేశాలకు లోనే అప్పట్లో చేసిన మాట వాస్తవం. సరే ఆగండి, మళ్ళీ మాట్లాడదాం. కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు యూట్యూబ్ ఓపెన్ చేయండి, అందులో ఉంటుంది. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. మాణిక్యాలరావు గారు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేస్తున్న మాట వాస్తవం కదా? నేనేమంటున్నానంటే ఒక్క మాట, 8 గంటలకి డిబేట్ స్టార్ట్ చేశారు. 8:30 వరకు సాంబశివరావు గారు మాట్లాడారు. 8:30 వరకు శాంతి ప్రసాద్ గారు మాట్లాడారు. నా పావు గంట నన్ను మాట్లాడేయకుండా అడ్డుపడితే ఎట్లండి? రైట్, కంటిన్యూ చేయండి. మళ్ళీ ఇంకా సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడాలి. మరి నేను అదే చెబుతున్నా. నేనేమంటున్నానంటే షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం కాంగ్రెస్ అని చెప్తుందా, జగన్మోహన్ రెడ్డి అని చెప్తుందా? ఒకటి తేవాల్సినటువంటి విషయం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని నమ్మితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రేపు మాట్లాడిద్దా లేదా? తేవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి షర్మిల గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లయితే ఎగ్గు పెట్టాడో మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎగ్గు పెట్టినట్టే షర్మిల మీద మాట్లాడతాడా లేదా? తేవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అది కాలం సమాధానం చెప్తుంది. చెప్పేది ఎన్నికల వరకు వేచి చూద్దాం. మళ్ళీ వస్తారు మాణిక్యాలరావు గారు మనతోటి జై భారత్ పార్టీ తరపు నుంచి. నాకు సంబంధించేటువంటి ఒక 5 నిమిషాలు వస్తారు, మళ్ళీ వస్తారు మాణిక్యాలరావు గారు కలిసి కావాలని 5 నిమిషాలు మీరు తినేశారు. మాణిక్యాలరావు గారు, సాంబశివరావు గారు మీ మీద మరి ఆయనకి ఏం కక్ష ఉందో నాకు తెలియదు. మీ సమయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అవ్వద్దని చెప్పినప్పటికీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అవ్వద్దని చెప్పినా సాంబశివరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు. దానికి ఆయన ఖండించాము, ఆయన ఆపేసాము. దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. మనతో జై భారత్ పార్టీ తరపు నుంచి అధికార ప్రతినిధి గుంటూరు ఆయనకి నా టైం కూడా